అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. చిన్నతనంలోనే పోలియో ఆయన్ని దివ్యాంగుడిగా మార్చేసింది. అయినా సరే తన సంకల్ప బలంతో విధినే ఎదిరించి భారతదేశానికి ప్రపంచ స్థాయి పథకాలను తెచ్చిపెట్టారు. ప్రపంచ సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ అనేది చిన్న విషయం కాదు. అంత పెద్దదానికి మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? మా ఫ్రెండ్స్ సపోర్ట్ వీళ్ళంతా ఉండబట్టు అరే చదువులనే కాదు, ఈరోజు డిజేబుల్ స్పోర్ట్స్లో బాగుంది అవేర్నెస్, మేము వెళ్తే బాగుంటుంది, ఫిజికల్ కూడా మంచిగా ఉన్నాము. ఒకటే వైకల్యం అనేది దేవుడు చేసిన చిన్న తప్పు కావచ్చు. అందరిలాగే మామూలు అబ్బాయిలాగా పుట్టిన మీరు పోలియో బారిన పడ్డారు. మీ పేరెంట్స్ చాలా బాధపడి ఉంటారు. ఏం జరిగింది? ఆర్ఎంపీ గారిని పిలిచి ఇట్లా మా ఫీవర్ వచ్చిందంటే ఇంజెక్షన్ ఇచ్చారు మేము. ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇక అది ఆ టైంలో జ్వరాన్ని తగ్గడానికి కోసం ఇచ్చారు. బాగా పోలియో బాగా ప్రబలవుతుంది. సో అన్ఫార్చునేట్లీ అది నేను కూడా అదే వ్యాధికి అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్నతనంలోనే పోలియో ఆయన్ని దివ్యాంగుడిగా మార్చేసింది. అయినా సరే తన సంకల్ప బలంతో విధినే ఎదిరించి భారతదేశానికి ప్రపంచ స్థాయి పథకాలను తెచ్చిపెట్టారు. తను మరెవరో కాదు, సూర్యాపేట జిల్లాకు చెందిన రాగుల నరేష్ యాదవ్ గారు. అక్టోబర్లో అమెరికాలో జరగబోయే ప్రపంచ సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ లో ఆయన పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తూ ఇంకొక వైపు ప్రపంచ స్థాయి పోటీలకు ఆయన ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది నాతో పాటు ఉన్న నరేష్ యాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు, ఎలా ఉన్నారండి? బాగుంది. మీ గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ప్రపంచ సిట్టింగ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ అనేది చిన్న విషయం కాదు. అంత పెద్దదానికి మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? ఇప్పుడున్న రోజుల్లో దివ్యాంగులు అంటే కన్సర్న్ అంటే ఒక జాలితో చూసే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కాదు, వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అంటే నార్మల్ వాళ్ళతో పాటుగా పోటీ పడగలుగుతామని గత ఒలింపిక్స్లో కానీ గత ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్లో మా దివ్యాంగ క్రీడాకారులు చూపించారు. రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో కూడా నార్మల్ ఒలింపిక్స్ కన్నా పారా అంటే దివ్యాంగుల ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్స్ సాధించారు. అర్జున అవార్డ్స్, కేఎల్ రత్న ఇవన్నీ కూడా పద్మవిభూషణ్తో సాధించగలిగే పరిస్థితి ఏర్పడింది మేడం. అట్లాంటి స్పోర్ట్స్ అంటే మనం ఇంకా కొంతమందికి ఇన్స్పైర్ కావాలంటే మనం ఆడి చూపిస్తేనే ఈ రోజున్న నేటి తరానికి కూడా ఉపయోగపడద్దనే ఉద్దేశంతో నేను పారా స్పోర్ట్స్ని ఎన్నుకోవడం జరిగింది. అందరిలాగే మామూలు అబ్బాయిలాగా పుట్టిన మీరు పోలియో బారిన పడ్డారు. మీ పేరెంట్స్ చాలా బాధపడి ఉంటారు. ఏం జరిగింది? చిన్నప్పుడు మామూలుగా నాకు 5 years వయసులో ఉన్నప్పుడు ఒక డాక్టర్ మామూలుగా ఊళ్ళో ఫీవర్ వచ్చింది. ఆర్ఎంపీ గారిని సహజంగా మన ఊళ్ళో పెద్ద డాక్టరేట్లు ఎవరు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆర్ఎంపీ గారిని పిలిచి ఇట్లా మా ఫీవర్ వచ్చిందంటే ఇంజెక్షన్ ఇచ్చారు మేము. ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇక అది ఆ టైంలో జ్వరాన్ని తగ్గడానికి కోసం ఇచ్చారు. బాగా పోలియో బాగా ప్రబలవుతుంది. సో అన్ఫార్చునేట్లీ అది నేను కూడా అదే వ్యాధికి గురి కావడం జరిగింది. తర్వాత చదువుకున్నారా? చదువుకున్నాను. అదో కొంతకాలం ఇబ్బంది పడ్డారు పేరెంట్స్. అంటే స్టిల్ 5 years అప్పుడు 1 to 1 year వరకు బాగా అరే ఏంది రిస్క్ తీసుకోవడం, బాబును స్కూల్కి పంపించాలంటే ఎట్లా పంపించాలా, ఎట్లా పోయి వస్తాడు విలేజ్లో, ఎందుకంటే ఎనిమల్స్ తిరుగుతుంటాయి, ఎట్లా వాటిని క్రాస్ చేసి వెళ్ళకపోతాడు, ఇబ్బంది పడతాడేమో, సరే ఉన్నాడు కదా మన ముందు ఉన్నట్లు ఆలోచించారు. తర్వాత వాడిని కూడా ఇట్లనే ఉంటే ఎట్లా చదువుకోవాలని చెప్పేసి మా దగ్గరలోనే స్కూల్ ఉంది, ఇంటికి దగ్గరలో కొంచెం, సందీప్ రెడ్డి మెమోరియల్ స్కూల్ అని. ఆ స్కూల్లోనే నా విద్యాభ్యాసం 1 నుంచి 10 వరకు పూర్తి చేయడం జరిగింది. పోలియో కారణంగా మీరు నడవడమే కష్టం, అలాంటిది స్పోర్ట్స్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ఎలా క్రీడల మీద ఆసక్తి వచ్చింది మీకు? కోదాడ వాగ్దేవిక జూనియర్ కళాశాలలో పూర్తి చేశాను. ఎంసెట్లో కొంచెం మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పి ఇక్కడ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ చదవడం కోసం నాకు అలా సీట్ అలాట్ అయిందంటే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. మా ఫ్రెండ్స్ సపోర్ట్ వీళ్ళంతా ఉండబట్టు అరే చదువులనే కాదు, ఈరోజు డిజేబుల్ స్పోర్ట్స్లో బాగుంది అవేర్నెస్, మేము వెళ్తే బాగుంటుంది, ఫిజికల్ కూడా మంచిగా ఉన్నాము. ఒకటే వైకల్యం అనేది దేవుడు చేసిన చిన్న తప్పు కావచ్చు. ఆ తప్పుని నువ్వు చూపిస్తూ ఎక్కడ కూడా ఇది నేను చేయలేను అనేది చెప్పొద్దు బయటికి. యూ కెన్ డూ ఇట్ ఎవ్రీథింగ్. అది లోపమే కాదు, మిగతా పార్ట్స్ అన్నీ పనిచేస్తున్నాయి. స్పోర్ట్స్కి ఆ ఒక్క అవయవమే కాదు, దాంతో అన్ని అధిగమించే అవయవాలు ఉన్నాయి. నీకు అనుకూలమైన స్పోర్ట్స్ పాలసీలు ఉన్నాయి, వెళ్ళు
అని చెప్పి ప్రోత్సహించినప్పుడు నేను బీటి వాసవి కాలేజ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మన స్పోర్ట్స్ అనేది. సిట్టింగ్ వాలీబాల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సిట్టింగ్ వాలీబాల్కి మెయిన్ కారణం ఏంటంటే సిట్టింగ్ వాలీబాల్లో మాకు లెగ్స్తో ఏం పని ఉండదు, కింద కూర్చొని ఆడతాము. అంటే మిగతా పార్ట్స్ అన్నీ ఎవరు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నా చేతులు కొంచెం ఆజాన్ బౌల్లో టైప్లో హైట్ ఉంటాయి, ఫింగర్స్ చాలా లెంతీ ఉంటుంది, నెట్ కూడా మాకు నెట్కి మించి కొంచెం ఉంటాను నేను. సో అవన్నీ ఆ గేమ్కి సూట్ అవుతాయి అని చెప్పి ప్లస్ పాయింట్స్. సో దాంట్లో వెళ్తే మెరుగైన ప్రదర్శన చూపించవచ్చు, నేను ఫైట్ చేయొచ్చు. అక్కడ ఏంటంటే మనకి నా డిజబిలిటీకి దానికి ఇంపార్టెన్స్ లేదు ఏమి. సో దానివల్ల మనం ఎదగొచ్చు అనే ఉద్దేశంతో సిట్టింగ్ వాలీబాల్ ఎన్నుకోవడం జరిగింది. కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఇప్పుడు సపరేట్ దివ్యాంగుల స్పోర్ట్స్కి వస్తే ఇప్పుడు నార్మల్ వాళ్ళకి ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియం అని, ఎస్ఆర్ నగర్ స్టేడియం అని, ఎల్బీ స్టేడియం అని, ఉప్పల్ స్టేడియం అని, ఇట్లా చాలా గ్రౌండ్లు ఉన్నాయి. కానీ మీ కాలంలో చూసిన అంటే ఇప్పుడు కూడా మనకి దివ్యాంగులకు ఒక స్పోర్ట్స్ ఉంది, ఇక్కడ వీళ్ళకి ఒక గ్రౌండ్ ఉన్నది ఎక్కడ లేదు మేడం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అంటే క్యాంప్స్, ఇట్లా మా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు క్యాంప్స్ కంటే ఒక చిన్న అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ ద్వారానే ఇట్లా పలానా దగ్గర ఎక్కడైనా దివ్యాంగులకి వారం రోజులు క్యాంప్ పెడదామని రిక్వెస్ట్ చేసి, అది కూడా జీవోస్ ఎక్కడ లేవు, ఓన్లీ హ్యూమానిటీస్ బేస్డ్ గ్రౌండ్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరన్నా కనికరిస్తేనే ఆ ప్లేస్ ఆ పర్టికులర్ టైం ఇస్తే ఈ టైంలో మీరు ఆడుకోండి ఈ గ్రౌండ్లలో అని చెప్పేసి పోయి ఆడుతుంటాం మేడం. ఎటువంటి పాలసీలు లేకపోవడం అనేది కొంచెం దురదృష్టకరం, బాధాకరమైన విషయం. కాకపోతే వీ కెన్ ఫైట్, ఎవరో ఒకరు మొదలు పెడితేనే ఈరోజు మనం ముందుకు వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పివి సింధు అంటే విలేజ్ లెవెల్లో కూడా పివి సింధు పేరు అట్లా బ్యాడ్మింటన్ అంటే వెళ్ళిపోయిందంటే బికాస్ ఆఫ్ పివి సింధు నేమ్ అనేది చిన్న విలేజ్లలో కూడా వెళ్ళిపోయింది. ఎందుకు షీ గోన్ ద మెడల్ కొట్టింది ఒలింపిక్స్లో. తర్వాత 2 ప్రభుత్వాలు ప్రోత్సాహక బహుమతులు చాలా ఇచ్చినాయి. అంటే ఆటల్లో కూడా ఇంత మనం సంపాదించుకోవచ్చు, ఉద్యోగాలు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చినాయి. అట్లా ఆ అవేర్నెస్ని మేమే తీసుకురావాలి అనే సంకల్పంతోనే ఈరోజు ఆటల్లో అంతవరకు వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైనా సరే విజయం సాధించిన తర్వాత అందరూ చప్పట్లు కొడతారు, అభినందిస్తారు. కానీ ఆ విజయానికి చేరువయ్యే మార్గంలో ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా దివ్యాంగుడుగా చిన్న చూపును ఎదుర్కొన్నారా? ముఖ్యంగా కొన్ని మాటలు మాత్రం మనం వింటాం, కాలే సరిగ్గా లేదు, నీ క్రీడలు ఎందుకురా అని. అలాంటి అవమానాలు మీరు పడ్డ రోజులు ఉన్నాయా? చాలా పడ్డాం మ్యామ్. విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి సిటీ బ్యాక్గ్రౌండ్కి వచ్చే టయానికే చాలా అది స్ట్రగుల్, అది చెప్పలేని స్ట్రగుల్. ప్లస్ వాళ్ళు జాలి దయతో చెప్తారు, కానీ అవి ఎక్కడ గుచ్చుకోవాలని అక్కడ గుచ్చుకుంటాయి. ఎవరు ఏదంటారు, రాజుగారు మొదటి భార్య మంచిదన్నా రెండో భార్య చెడ్డదని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆటలు వద్దంటే వాళ్ళ కన్సర్న్ అదే, ఏంటి అవసరమా, వాళ్ళు మంచితనం కావచ్చు, కొంతమంది కొన్ని విధాలుగా వాళ్ళ ఒపీనియన్తో చెప్తారు. ఎందుకులే ఆడటం, ఇంకో దెబ్బ తగిలితే మళ్ళీ ఇంకెక్కువ రిస్క్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో అవసరం అవన్నీ మీకు ఇక్కడికి పోవడమే చదవడమే ఎక్కువ. అసలు డిజేబుల్ అంటే చాలా మందిలో ఇక్కడే ఉండిపోవాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఆ టైంలో నేను కూడా చాలా ఫేస్ చేశాను. మేము స్టార్టింగ్ స్ట్రగుల్స్ చాలా ఉండే. ఒక్కసారి ఇంటర్నేషనల్ మెడల్స్ అవి తీసుకొచ్చిన తర్వాత ఓకే మా ఊరోడు, మా విలేజ్, మా జిల్లా, మా రాష్ట్రం, మా దేశం అని చెప్పుకోవడం అది సహజమైన పద్ధతి. అమెరికాలో జరిగే సిట్టింగ్ వాలీబాల్ పోటీలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? చాలా కష్టంగానే ప్రిపేర్ అవుతాను మేడం. గేమ్ పరంగా లేదా మనం చేయాల్సిన ఎఫర్ట్స్ మొత్తం మేము పెట్టినాం కాబట్టి ఈరోజు సెలక్షన్లో సెలెక్ట్ అయి ఉన్నాం. 300 పైగా మంది బెంగళూరులో జరిగిన సెలక్షన్కి వచ్చారు. దాంట్లో మనని ఎన్నుకోవడానికి కారణం మన ప్రతిభ, మన ముందున్న ప్రీవియస్ మెడల్స్ అవి చూసి, ప్లస్ ఆ టైంలో మనం ఇచ్చిన గేమ్ ప్రతిభని ఆధారంగా సెలెక్ట్ చేశారు. కాకపోతే చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఇటువంటి గవర్నమెంట్లలో జీవోస్ లేకపోవడం. అంటే మాకు డబ్బులు అంటే ఏదన్నా ఇప్పుడు సపోజ్ వెళ్ళి రావడానికి చాలా వ్యయ ప్రాసెస్తో కూడుకున్న పని. ఏంటి సార్ అంటే కొన్ని జీవోస్ ఉన్నాయనుకోండి, అంటే పాలసీలు జీవోస్ ఉన్నాయనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. అరే మనం అప్లై చేస్తాము, వాళ్ళకి వస్తాయి, మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్రికెటర్స్ ఇవి చూస్తారు ఎంత ఫేమస్, వాళ్ళకి ఏ పని ఉండదు, ఓన్లీ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. స్పాన్సర్లు హెవీగా వస్తారు, ప్లస్ గవర్నమెంట్స్ సహకరిస్తాయి, అన్ని విధాలుగా ఉంటాయి. కానీ ఇంకా దివ్యాంగుల స్పోర్ట్స్ అనేది ఇప్పుడే డెవలప్ అవుతుంది. సో కాబట్టి వాళ్ళకి స్పాన్సర్లు కూడా స్పందిస్తే బాగుంటుంది. స్పాన్సర్లు ప్లస్ గవర్నమెంట్ వీళ్ళంతా విల్లింగ్లో ఉంటే మాత్రం ఎక్కడ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇప్పుడు ఏమి లేవు, అందరం ఓన్ స్ట్రగుల్స్. చైనాలో జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో భారత్ తరఫున ఆడి మీరు సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఇలాంటివి మీకు ఇంకా ఎన్నో ఉన్నాయి, అవేంటో చెప్తారా? మేము 2012 నుంచి పారా స్పోర్ట్స్ లో రన్ అవుతున్నాము. ఫస్ట్ టైంలో నేషనల్స్ పోవడానికి కూడా స్ట్రగుల్ చేసేది. అంటే ఈరోజు ట్రైన్స్కి వెళ్ళాలి, ట్రైన్స్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ట్రావెల్ చూసుకోవాలి, అక్కడ ఫుడ్ బోర్డింగ్ లేదు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, బాగా స్ట్రగుల్ చేసుకుంటూ లేదు. బట్
ఆ ప్రేమ, ఆ గేమ్ మీద ఉన్న ప్రేమ లేదు. మనమే అంటే ఈవెన్ చదువుకొని ఒక సిటీకి రాగలిగిన వ్యక్తులు మేమే ఇప్పుడు కనుక ఈ ఆటను ఆపిస్తే నెక్స్ట్ వచ్చే డిజేబుల్ సపోజ్ ఏదో అన్ఫార్చునేట్లీ విలేజ్లలో ఉంటారు, కొంచెం అవేర్నెస్ లేని దివ్యాంగులు ఉంటారు, వాళ్ళందరికీ మేము ఏమి ఇన్స్పిరేషన్ ఇచ్చినట్టు లేదు. వీ కెన్ ఫైట్, ఖచ్చితంగా ఫైట్ చేయాలి. అందరూ చెడ్డోళ్ళని చెప్పట్లేదు, దాంట్లో మానవ దృక్పథం ఉన్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్లీ నేను బ్యాంకాక్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చినప్పుడు సాయిధరం తేజ్ గారు, హీరో సాయిధరం తేజ్ గారు ₹1,00,000 సాయం చేసి లేదు మీరు ఆడాలి, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది. అట్లా చాలామంది కొన్ని కంపెనీసు, కార్పొరేటర్స్ ఎవరైనా వాళ్ళ తోచినంత సాయం చేసి కొంతమంది పుషప్ చేస్తూ ఉండేది. చేస్తూనే ఒక 6 దేశాల వరకు మేము భారతదేశ జెండాని రెపరెపలు ఆడించవచ్చినాం. రీసెంట్గా చైనాలో బీచ్ వాలీబాల్లో సిల్వర్ మెడల్ మేడం. చాలా టఫ్ ఫైట్ చేసాము పోలాండ్తోని. కొంచెం లాస్ట్ మూమెంట్లో అక్కడికి ఆల్రెడీ 10 days అయిపోయింది మేము అక్కడ స్టే చేయబడికి. అక్కడికి మన ఫుడ్ ఉండదు, అంతే ఫుడ్లో చేంజెస్ అయ్యి రావడం వల్ల పోలాండ్ మీద ఓడిపోవడం బాధాకరమైన. భారత జెండాను అయితే 2nd ప్లేస్లో ఉంచి మన జాతీయ గీతాన్ని ఆలోచించినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయినా. పోస్ట్ మ్యాన్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఎలా ఉంది ఉద్యోగ జీవితం? పర్లేదు మేడం, అదే ఉద్యోగ జీవితం పర్లేదు, మంచిగా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు, ఆఫీస్ డ్యూటీసే ఇస్తున్నారు, చేస్తాం, అంతా బాగున్నాయి పాలసీలు. అదే విధంగా ఇంకా అంటే ఒక పర్టికులర్ అక్కడ ఉన్న హ్యూమనిటీస్ బేస్డ్ గ్రౌండ్ కాకుండా మాకంటూ కొన్ని జీవోస్, అరే ఈ స్పోర్ట్స్మెన్ని ఒక స్పోర్ట్స్ మ్యాన్లా చూడమంటున్నాం. అది చూస్తే ఏంటంటే ఆ కన్సర్న్ వీ డోంట్ వాంట్ టు సింపతి, వీ నీడ్ ఎంపతి అనే కొటేషన్తోనే బతుకుతున్నాం మేడం. ఎందుకంటే వీ కెన్ డూ, మేము అందరితో పాటు చేస్తున్నాం, చేయించకుండా మంచిదిలే, కానీ కొంచెం ఆ సింపతితో చూడటం కొంచెం బాధాకరమైన, హ్యాపీ, మంచిగా నడుస్తుంది. మ్యారేజ్ అయిందా నరేష్ గారు? అయింది మేము, ఒక పాప కూడా. సంతోషం అండి. థ్యాంక్ యూ. మీరు ఇలా విజయాలు సాధించడం మీ కుటుంబానికి కూడా ఎంతో ఆనందంగా అనిపించవచ్చు. ఏం సాధించాలనుకుంటున్నారు ఇంకా జీవితంలో? లేదు మేము కంపల్సరీ అన్ని విధాలుగా సహకారం అంది చేస్తే ఇంకో నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక ఇన్స్పిరేషన్ లా ఉండాలనేది నా కోరిక. మేము ఏదో సాధించాలని కాదు, మనం సాధించిన దాన్ని వాళ్ళు ఇన్స్పైర్ తీసుకొని ఇంకో 10 members బయటికి రావాలి. ప్లస్ పేరెంట్స్కి కూడా మేము ఒకటే చెప్తున్నాము, దివ్యాంగులు అనగానే వాళ్ళకి తెలియకుండా, ఎవ్వరు దివ్యాంగులు కావాలనుకోరు, వాళ్ళకి తెలియకుండా అన్ఫార్చునేట్లీ అవుతారు. కొన్ని యాక్సిడెంట్ల పరంగా కావచ్చు, కొంత బై బర్త్ కావచ్చు, కొన్ని చిన్న వ్యాధులు కావచ్చు, అట్లా అది వాళ్ళకి తెలియకుండా జరిగిపోతుంది. బట్ వాళ్ళు అయిన తర్వాత మనం వాళ్ళని ఏ విధంగా యూటిలైజ్ చేసుకో, మనకు ఉన్న దాంట్లో ఎట్లా సర్జెస్ చేయగలుగుతాము, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయగలుగుతాం అనేది కొంత పేరెంట్స్లో కనుక అవగాహన వస్తే ఏదైనా ఫస్ట్ మన ఇంటి నుంచే స్టార్ట్ చేయాలనేది నానుడి. సో దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేసి మన పిల్లల్ని షేమ్ చేయగలుగుతాం అంటే చాలామంది పేరెంట్స్ ఫీల్ అయిపోతున్నారు. అంటే బ్యాడ్గా మా పిల్లలు దివ్యాంగులే అనే భ్రమ నుంచి బయటపెట్టి, ఇప్పుడు సపోజ్ రీసెంట్గా ఒలింపిక్ మెడల్ తెలంగాణ నుంచి జీవన్జీ దీప్తి, షీ ఈజ్ సమ్ మెంటల్లీ రిటైర్డ్, కొంచెం వరకు ఉంటుంది. షీ గాట్ ద ఒలింపిక్స్ గోల్డ్ మెడల్, బ్రౌంజ్ మెడల్ వచ్చింది ఆమెకి. బికాజ్ వాళ్ళ తల్లిదండ్రులు కనుక ప్రోత్సాహం లేకుండా వద్దులే మా అమ్మాయిని ఎక్కడికైనా పంపిస్తే ఏదో జరిగిపోద్ది అనుకుని ఇంట్లోనే ఉంటే ఈరోజు తెలంగాణకి ఒలింపిక్ మెడల్ వచ్చేదే కాదు. సో అందరు కూడా అదే విధంగా మోటివేట్ అయ్యి పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించి షైన్ చేయాలని కోరుకుంటున్నాను. అవయవాలు అన్నీ ఉన్నా, సౌకర్యాలు, డబ్బు ఉన్నా కూడా చాలా మంది యువత నిరాశ, నిస్పృహులకు గురవుతూ ఉన్నారు. ఇప్పటిదాకా చూశారు కదా, నరేష్ యాదవ్ గారు లాంటి వాళ్ళు ఎంతమందికి స్ఫూర్తిదాయకమో. ఇలాంటి వారికి క్రీడాభిమానులు, కార్పొరేట్ కంపెనీలు, సెలబ్రిటీస్ ముందుకొచ్చి సహకారం అందిస్తే మన భారతదేశానికి ఎన్నో పథకాలను తెచ్చిపెట్టగలరు. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. థ్యాంక్ యూ.